హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం అందమైన నక్షి అండ్ స్టోన్ నెక్లెస్ల కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ని చూద్దాం. బ్యూటిఫుల్ జిలేబీ మోడల్ నెక్లెస్ అండి. డిజైన్ చాలా అందంగా ఉంది. పైన మనకి జిలేబీ డిజైన్ తీసుకున్నారు, దానికి అటాచ్డ్గా ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారండి. మధ్యలో రూబీ ఎమరాల్డ్స్ తోటి అండ్ హ్యాంగింగ్స్లో పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు. అండ్ లాకెట్ పార్ట్ వచ్చేసి రాధాకృష్ణ డిజైన్తో వచ్చిందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ ఇలా జిలేబీ డిజైన్ తీసుకున్నారండి. అటాచ్డ్గా ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకుని దాంట్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి ఎమరాల్డ్ రూబీ ఆల్టర్నేటివ్గా తీసుకున్నారండి. ఇక్కడ నుంచి పర్ల్ డ్రాప్స్, మళ్ళీ దాంట్లో చిన్న చిన్న ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారండి. సెంటర్ పార్ట్ వరకు సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సెంటర్లో మనకి ఎమరాల్డ్ చుట్టూ స్వరోస్కి సీజర్స్ తీసుకున్నారండి. అండ్ కింద లాకెట్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి చాలా చక్కగా రాధాకృష్ణ డిజైన్తో వచ్చిందండి. ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి రాధాకృష్ణ డిజైన్. అండ్ అలానే అటు ఇటు మనకి ఇలా ఒక కర్వ్ డిజైన్ తీసుకున్నారండి స్వరోస్కి సీజర్స్ తోటి. దాని చుట్టూ మళ్ళీ మనకి చిన్న చిన్న లీవ్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ కిందంతా కూడా ఇలా పర్ల్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ని తీసుకున్నారండి. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ అంతా కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 62 గ్రాములు అండి, 62 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 52 గ్రాములు అండి, 52 గ్రామ్స్. మంచి ట్రెడిషనల్ నెక్లెస్ అండి. అటు ఇటు కంప్లీట్ పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. సెంటర్లో మాత్రం మనకి బిగ్ సైజ్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అండ్ నెక్లెస్ త్రూ అవుట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎమరాల్డ్ బీడ్స్ని ఇచ్చారండి. సో చాలా కలగా ఉందండి నెక్లెస్. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ ఇలా పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఇక్కడ ఎడ్జ్లో మళ్ళీ మనకి ఇలా లీఫ్ డిజైన్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్ని ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. అండ్ అలానే పికాక్ పైన కూడా మనకి చిన్న సీజెడ్ని ఇచ్చారండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇలా ఎమరాల్డ్ బీడ్స్ని కూడా తీసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా లీఫ్ డిజైన్స్ అన్ని తీసుకుని ఆల్టర్నేటివ్గా రూబీ అండ్ ఎమరాల్డ్ని తీసుకున్నారండి. సెంటర్ పార్ట్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇలా 2 పికాక్ డిజైన్స్ తీసుకొని వాటి మధ్యలో మళ్ళీ ఇంకో 2 చిన్న పికాక్స్ తీసుకొని మధ్యలో ఎమరాల్డ్ ఇచ్చారండి. కింద లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అమ్మవారి కింద ఇలా మనకి రూబీస్ని తీసుకున్నారు. అండ్ అలానే అటు ఇటు కూడా ఇలా సిరీస్ ఆఫ్ లీఫ్ డిజైన్స్ని మనం చూడొచ్చండి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలానే మనకి లీఫ్ డిజైన్స్ వచ్చింది. అండ్ కింద లాకెట్ పార్ట్లో కూడా ఇలా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్ బీడ్స్ వచ్చాయండి. ఇటు సైడ్ ఆఫ్ ద నెక్లెస్ అంతా కూడా అటు ఏదైతే డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా అదే డిజైన్ని తీసుకున్నారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 32 గ్రాములు అండి, 32 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 25.7 గ్రాములు, 25.7 గ్రామ్స్. బ్యూటిఫుల్ డీప్ నక్షి యాంటిక్ స్టైల్ నెక్లెస్ అండి. సో చూస్తున్నారు కదా మనకి ఎంత అమేజింగ్ లుక్లో ఉందో. అండ్ అలానే ఎట్ ద సేమ్ టైం ఎంత కలగా ఉందో. సో బ్రాడ్ నెక్లెస్ అండి. మనకి సింగిల్ పీస్ జస్ట్ ఈ నెక్లెస్ ఒకటి పెట్టుకున్న చాలు, చాలా నిండుగా ఉంటారండి. అండ్ ఈ నెక్లెస్లో వచ్చేసి మనకి అటు ఇటు కూడా పికాక్ డిజైన్స్, లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారండి. సెంటర్ పార్ట్ వచ్చేసి మనకి అమ్మవారి డిజైన్ ఎంత అంటే అంత కలగా ఉందండి. క్లోజ్లో మీరే చూడొచ్చు తర్వాత నెక్స్ట్. అండ్ దీంట్లో వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ని హ్యాంగింగ్స్లో తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ ఇలా 3 రూబీ పుటా స్టోన్ తీసుకున్నారండి. తర్వాత ఇలా లీఫ్ డిజైన్ తీసుకొని దాని లోపల మళ్ళీ రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ పికాక్ డిజైన్ తీసుకున్నారండి. ఎడ్జ్లో ఇలా మళ్ళీ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసారా డిఫరెంట్ లీఫ్ డిజైన్. అండ్ ఇక్కడ కూడా బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శంఖం డిజైన్ వచ్చిందండి. అండ్ ఈ శంఖం డిజైన్ కింద మళ్ళీ ఇలా పికాక్ డిజైన్ తీసుకున్నారు. పైన కూడా పికాక్ డిజైన్ వచ్చిందండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ లీఫ్ డిజైన్ లాగా తీసుకొని ఇటంతా కూడా స్వరోస్కి సీజర్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ పికాక్ తర్వాత మనకి ఎలిఫెంట్ డిజైన్ని తీసుకున్నారు. బాడీ మీద ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి ఈ డిజైన్ తర్వాత ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. ఇలా ఒక టెంపుల్ డిజైన్ లాగా తీసుకున్నారు. పైన స్వరోస్కి సీజర్స్ తోటి కింద లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ అండి ఇలా మనకు ఒక కర్వ్ డిజైన్, పైన ఎలా అయితే ఈ డిజైన్ తీసుకున్నారో అదే డిజైన్ ఇక్కడ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మనకి ఎలిఫెంట్ డిజైన్ అండ్ పైన ఏమో అమ్మవారి డిజైన్ ఉంటుందండి. ఎలిఫెంట్ డిజైన్ కింద మళ్ళీ ఇలా మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా తీసుకున్నారు. ఇక్కడ 2 రూబీ పుటా స్టోన్స్ వచ్చాయి. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. సెంటర్ పార్ట్లో ఫస్ట్ 2 పికాక్స్ తీసుకున్నారు. మధ్యలో ఎమరాల్డ్ చుట్టూ స్వరోస్కి సీజర్స్ తోటి. అండ్ ఇక్కడ మళ్ళీ 2 లీఫ్ డిజైన్స్, దాని కింద మనకి చాలా కలగా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. సో మీరు క్లోజ్లో చూస్తున్నారు కదా అసలు ఫీచర్స్ కావచ్చు, ఆ కళ మనకి ఆ జీవకళ అలా ఉట్టిపడుతూ ఉంది. అండ్ అటు ఇటు మనకి ఇలా గ్రాండ్ స్తంభం డిజైన్ని తీసుకున్నారు. కింద కూడా మళ్ళీ చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అటు ఇటు పికాక్స్తో వచ్చిందండి. అండ్ ఇక్కడ నెక్లెస్ అంతా కూడా ఇలా ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ అంతా కూడా కంప్లీట్ సేమ్ డిజైన్ అండి. అటు ఏదైతే డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా అదే డిజైన్ ఉంటుంది. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 56.6 గ్రాములు అండి, 56.6 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 47.5 గ్రాములు, 47.5 గ్రామ్స్. సింపుల్ ఎలిగెంట్ నెక్లెస్ అండి. కంప్లీట్ మనకి సీజర్స్ తోటి తీసుకున్నారు. మనకి బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్స్ లాగా వచ్చింది. మధ్యలో పంకిన్ షేప్ ఎమరాల్డ్ బీట్ అండ్ అలానే చుట్టూ అంతా సీజర్స్ని తీసుకున్నారు. నెక్లెస్ త్రూ అవుట్ పర్ల్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయండి.
మనకి ఫ్యాన్సీ శారీస్ పైకి కావచ్చు, ట్రెడిషనల్ శారీస్ పైకి కావచ్చు, రెండిటి పైకి కూడా లుక్ చాలా బాగుంటుందండి ఈ నెక్లెస్తో పైరప్ చేస్తే. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇలా బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి, చుట్టూ సీజర్స్ తోటి, మధ్యలో పంకిన్ షేప్ ఎమరాల్డ్ బీట్ వచ్చింది, దాని మీద మళ్ళీ చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడేమో ఒక బిగ్ సైజ్ పర్ల్ బీట్ తీసుకున్నారండి, దాంట్లో చిన్న పర్ల్ బీట్స్ వచ్చాయి. ఈ డిజైన్ తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ షేప్లో సీజర్ తీసుకున్నారండి, పైన ఫిక్స్డ్ రూబీ బీట్ వచ్చింది, కిందేమో మనకి ఇలా పంకిన్ షేప్డ్ ఎమరాల్డ్ బీట్, దాంట్లో మళ్ళీ చిన్న రూబీ బీట్ అండ్ పర్ల్ బీట్స్ని తీసుకున్నారు. సో ఈ రెండు డిజైన్స్ నక్లెస్ త్రూ అవుట్ కూడా ఆల్టర్నేటివ్గా రిపీట్ అవుతూ వస్తుందండి. ఈవెన్ సెంటర్ పార్ట్ కూడా మీరు సేమ్ డిజైన్ ప్యాటర్న్ చూడొచ్చండి, అదే డిజైన్ కంటిన్యూ అవుతూ మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ ఈ డ్రాప్ షేప్ డిజైన్, ఇలా కింద మనకి హ్యాంగింగ్స్ అన్నవి ఒక ఎమరాల్డ్ అండ్ పర్ల్ ఆల్టర్నేటివ్గా మారుతూ పైనంతా కూడా ఇలా ఫిక్స్డ్ రూబీ బీట్స్తో ఉంటుంది. ఈ నక్లెస్ గ్రాస్ వెయిట్ 29.5 గ్రాములు అండి, 29.5 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 14.6 గ్రాములు, 14.6 గ్రామ్స్. ఈ బ్యూటిఫుల్ నక్లెస్ వచ్చేసి మనకి డీప్ నక్షి యాంటిక్ స్టైల్లో తీసుకున్నారండి, చాలా బాగుంది. వితౌట్ గాడ్ డిజైన్ వస్తుంది. ఫస్ట్ మనకి ఒక 3 బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారు, తర్వాత మనకి లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారండి. సో సెంటర్ పార్ట్ కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్స్తో వచ్చి కింద రూబీ బీడ్స్ హ్యాంగింగ్స్లో వచ్చాయి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇలా మనకి ఒక 3 బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారండి, 2 లేయర్స్లో. ఇలా అవుటర్ లేయర్, మళ్ళీ దాని లోపల చిన్న లేయర్ తీసుకున్నారు. తర్వాత మనకి ఇలా 2 రూబీస్ అండ్ ఒక ఎమరాల్డ్ని తీసుకున్నారు. తర్వాత ఇలా మనకి బ్యూటిఫుల్ లీఫ్ డిజైన్ని తీసుకున్నారండి, కింద వచ్చేసి మనకి ఇలా డిజైన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకొక బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ని తీసుకున్నారండి, చాలా డిఫరెంట్గా స్టైలిష్గా ఉంది ఈ డిజైన్ కూడా. మళ్ళీ మనకి ఇక్కడ అదే లీఫ్ డిజైన్ అండ్ ఈ లీఫ్ డిజైన్, ఇలా ఈ 4 డిజైన్స్ మనకి ఇటు సైడ్ చూడొచ్చు మనం. అండ్ ఆ తర్వాత మనకి సెంటర్ పార్ట్ వస్తుంది, పైన ఇలా రూబీని తీసుకున్నారండి, కింద మళ్ళీ ఇలా ఒక డ్రాప్ షేప్ లాగా తీసుకున్నారు, దాని లోపల మళ్ళీ డ్రాప్ షేప్లో స్వరోస్కి సీజర్స్ అండ్ మధ్యలో ఎమరాల్డ్ని ఇచ్చి అటు ఇటు కూడా లీవ్స్ని తీసుకున్నారండి, మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అండ్ దాని కింద మనకి ఒక రూబీ అండ్ లీఫ్ డిజైన్ రెండింటిని ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకున్నారండి. కింద మనకి పంకిన్ షేప్లో రూబీ బీడ్స్, పైన కింద కూడా ఇలా పర్ల్ బీడ్స్ని ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 25.8 గ్రాములు అండి, 25.8 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 23.3 గ్రాములు, 23.3 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ నక్షి అండ్ స్టోన్ నెక్లెస్ల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.